జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ఫిస్టులా సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో ఫిస్టులా సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఫిస్టులా అంటే ఏమిటి, ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటి, ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఫిస్టులా అనేది ఏంటంటే ఒక గొట్టం లాంటి మార్గం అన్నమాట. మార్గం అంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మనం సన్న గొట్టం చూసాం అనుకోండి, లోపల ఖాళీ ఉంటుంది కదా, అలాంటి మార్గం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ ఫిస్టులా అనేటువంటిది ఎక్కడెక్కడో శరీరంలో అక్కడక్కడ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే కామన్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ ఫిస్టులా అని చెప్పుకునేటువంటిది ఏంటంటే మలద్వారం దగ్గర ఏర్పడేటువంటి సమస్యని ఫిస్టులాగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫిస్టులాలో ఏమవుతుందంటే మలద్వారం దగ్గర బయట అంటే చర్మం బయట నుంచి లోపల పెద్ద పేగు వరకు ఒక గొట్టం లాంటి మార్గం ఏర్పడుతుంది. అంటే మామూలుగా అయితే ఏమి కనెక్షన్ ఉండకూడదు, మామూలు చర్మం మూసుకుపోయి ఉండాలి, పెద్ద పేగు లోపల ఉండేటువంటి ఆ పొర కూడా మూసుకునే ఉండాలి. కానీ ఈ ఫిస్టులా అనేటువంటి సమస్యలు ఏమవుతుందంటే ఈ చర్మం పైన ఒక చిన్న రంధ్రంలాగా అయ్యి ఆ లోపలికన్నా వెళ్ళి ఆ గొట్టం పెద్ద పేగు లోపలికి ఓపెన్ అవుతుంది అనమాట. అలా తయారైనటువంటి ఆ మార్గాన్ని ఫిస్టులా అంటూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి మొండి జబ్బు. మొండిది అంటే ఏంటంటే తొందరగా దాన్ని మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్తాం కదా మొండి వాళ్ళని చెప్పని, మామూలు చెప్పినట్టు వినని వాళ్ళని మొండి వాళ్ళు అన్నట్టుగానే మందులు వేసినా సరే తొందరగా లొంగనటువంటి జబ్బును మనం మొండి జబ్బు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఫిస్టులా అలాంటి సమస్య అన్నమాట. అలా ఉండడానికి కారణం ఏంటంటే మలద్వారం దగ్గర మామూలుగా ఎప్పుడూ కూడా కదలికలు ఉంటూ ఉంటాయి, అలాగే మలం కూడా అక్కడ ఉంటూ ఉంటుంది. ఈ మలం అది అక్కడ ఉంటుండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ తొందరగా హీలింగ్ అంటే ఆ పుండు లాంటిది కానీ లేకపోతే ఆ గొట్టంలాగా ఏర్పడినటువంటి మార్గం కానీ మానిపోవడానికి చాలా ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా ఆ మల పదార్థం వల్ల అది ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల తొందరగా లొంగదనమాట. చాలా కొంచెం కష్టంగా ఎక్కువ కాలం దీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకుని దానికి సరిపోయినటువంటి అన్ని విధానాలు కరెక్ట్గా పాటిస్తేనే తప్ప తొందరగా తగ్గనటువంటిది ఇది. ఇంకా రెండో భాగం మీరు అడిగింది ఎందుకు వస్తుంది అని చెప్పని. ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే ఎక్కువగా మలద్వారం దగ్గర ఏంటంటే కొంతమందిలో ఒక రకమైనటువంటి పుండు ఏర్పడుతూ ఉంటుంది. యాప్సెస్ అంటే చీము పుండు అని చెప్తూ ఉంటాం కదా, మామూలుగా అక్కడక్కడ కూడా చీముగడ్డ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి చీముగడ్డలు ఏర్పడి ఆ చీముగడ్డ ఏమవుతుందంటే నెమ్మదిగా తర్వాత పగులుతుంది. పగిలి మనకి పైకి తగ్గిపోయినట్టుగా ఇక్కడ బయట భాగం మాత్రం మూసుకుపోయినట్టు ఉంటూ ఉంటుంది. కానీ ఆ లోపల ఆ పగిలినటువంటి ఏమవుతుందంటే లోపల ఒక గొట్టంలాగా తయారైపోతుంది, ఒక రంధ్రంలాగా తయారై అది నెమ్మదిగా అటు పెరుగుతూ వెళ్ళి పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఏంటంటే ప్రధానంగా ఈ చీముతోటి వచ్చేటువంటి గడ్డలు పగిలి లేకపోతే తొందరగా తగ్గకుండా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ గడ్డ వల్ల ఇటువంటి ఫిస్టులా ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇలా కూడా అంటే అక్కడ గడ్డ వచ్చిన అందరికీ మళ్ళీ ఫిస్టులా అయిపోతుంది. అక్కడ గడ్డ వచ్చిన వాళ్ళల్లో కొంచెం మలబద్ధకం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి వాళ్ళల్లో ఇది ఫిస్టులా లాగా అవడానికి అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలాగైతే ఈ గడ్డలు రావడానికి కొన్ని అంటే మామూలు ఇన్ఫెక్షన్లే కాకుండా కొన్ని సార్లు ఏంటంటే కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం అవుతూ ఉంటాయి. సివియర్ ఇన్ఫెక్షన్లు అంటే ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మామూలుగా జనరల్గా అందరికీ తెలిసినటువంటి క్షయవ్యాధి ఏంటంటే ఊపిరితిత్తులో వస్తుందనేటువంటిది. ఆ ఊపిరితిత్తులో రావడం, దగ్గు రావడం, ఇటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. అయితే ఈ క్షయవ్యాధి అనేటువంటిది కేవలం ఊపిరితిత్తుల్లోనే కాకుండా శరీరంలో ఏ అవయవంలో అయినా వచ్చేందుకు అవకాశం ఉంటుంటుంది. అలాగా ఇలాంటి అంటే ఇప్పుడు ఈ మలద్వారం దగ్గర ఒకసారి ఏమవుతుందంటే ఈ చీముగడ్డ ట్యూబర్క్లోసిస్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అంటే టీబీ ఆ భాగంలో ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫిస్టులా అనేటువంటిది ఏర్పడుతుంది. అలా టీబీ వల్ల కనుక ఒకవేళ ఫిస్టులా ఏర్పడినట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడం ఇంకా కొంచెం ఎక్కువ కష్టమైనటువంటిది అనమాట. అంటే దానికి చాలా కాలం ట్రీట్మెంట్ ఇస్తే కానీ అది తగ్గదు. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేటువంటి వాళ్ళలో కూడా ఈ చీముగడ్డ అంటే మలద్వారం దగ్గర చీముగడ్డ రావడానికి అవకాశం ఉంటుంది. అది మళ్ళీ ఆ గడ్డ పగిలి అది కూడా ఫిస్టులాగా అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే అవకాశం ఇవన్నీ కూడా వచ్చి తీరుతాయి అని చెప్పడానికి లేదు, వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. అది మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి కారణాలు ఇవేనమ్మా. డాక్టర్ గారు, మరి ఫిస్టులా వచ్చింది అని ఏ విధంగా నిర్ధారణ చేసుకోవాలి, అంటే లక్షణాలు ఏ విధంగా బయటపడతాయండి? ఫిస్టులాకి లక్షణాలు ఏంటంటే మలద్వారం దగ్గర కొంచెం ఇరిటేషన్ అది ఉంటూ ఉంటుంది, అన్ఈజీగా. అంటే నార్మల్గా అయితే ఏవో శరీరంలో ఏ భాగం ఇది ఈ భాగం అని మనం ఫీల్ అవ్వక్కర్లేదు, మామూలుగా ఉంటూ ఉంటుంది కదా.
అయితే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఆ మలద్వారం దగ్గర కొంచెం అనీజీగా ఉండడం, కొంచెం దురదగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే వేలు పెట్టి కనుక ట్రై చేసి చూసినట్టయితే కనుక ఒక చిన్న గడ్డలాగా తగులుతుంది చేతికి. అంటే ఫిస్టులా ఉన్న ప్లేస్లో ఒక చిన్న గడ్డ లాంటిది చేతికి తగులుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే అక్కడ దురద రావడమే కాకుండా నొప్పి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ నొప్పి కూడా ముఖ్యంగా విరేచనం అది అయ్యే టైంలో కొంచెం నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అందులో కూడా మలబద్ధకం, దీనివల్ల మలబద్ధకం వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ఫిస్టులా ఉన్నప్పుడు మలబద్ధకం రావడానికి అవకాశం ఉంది. అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ ఫిస్టులా సమస్య ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ కొంచెం విషియస్ సర్కిల్ అంటూ ఉంటాం. ఒకదాని వల్ల ఒకటి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండొచ్చు. అలాగే మల విసర్జన చేస్తూ ఉన్నప్పుడు నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే ఆ భాగంలో ఒక్కొక్కసారి అది కొంచెం చీటికి మాటికి దాని నుంచి కొంచెం నీరు కారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో దాని నుంచి చీము కారడం కూడా అవుతుంటుంది. చీము కానీ, రక్తం కానీ, నీరు కానీ, ఏదో ఒక స్రావం దాని నుంచి వస్తూ ఉంటుంది. అంటే రావడం ఏంటంటే స్రావం ఎందుకంటే అదేమి పెద్దగా కారిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం తడితడిగా అవుతూ ఉండడం, బట్టలు కొంచెం కాస్త అంటే ఆ భాగంలో రక్తం ఉంటే రక్తం కానీ, లేకపోతే చీము ఉంటే చీము కానీ బట్టలకు అంటుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా వచ్చిందా అని చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి నొప్పి లేకుండానే ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి ఆసనం దగ్గర పరీక్ష చేసుకోవాలన్నమాట, ఏదైనా ఉందా ఏంటని చూసుకోవడానికి. అందులో ముఖ్యంగా ఏంటంటే ట్యూబర్క్లోసిస్ వల్ల, అంటే క్షయవ్యాధి వల్ల వచ్చినటువంటి ఫిస్టులా అయినట్టయితే కనుక పెద్దగా నొప్పి తెలియదు. అసలు నొప్పి తెలియకుండా బట్టలు కాస్త అంటుకోవడం అనేటువంటిది, అంటే పస్ కానీ లేకపోతే రక్తం కానీ అంటుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మెయిన్గా దురదగా ఉండడం, అక్కడ కాస్త నొప్పిగా ఉండడం, అలాగే కొంచెం ముట్టుకుని చూసినట్టయితే కొంచెం గడ్డలాగా ఉండడం అనేటువంటిది, కొన్నిసార్లు దాని నుంచి ఏదైనా స్రావం, నీరు కానీ, రక్తం కానీ, చీము కానీ కారటం అనేటువంటిది ప్రధానంగా ఉండేటువంటి లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి పరీక్ష చేయించుకుంటే అది ఫిస్టులా అవునా కాదా అనేది నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఫిస్టులా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? ఫిస్టులా చెప్పాను కదా, కొంచెం మొండి రకం అని చెప్పని. దానికి ఏంటంటే ముఖ్యంగా అది తగ్గడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల పదార్థం ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది. అలా ఉండిపోకుండా ఎప్పటికప్పుడు విరేచనం అయిపోయేలాగా చూసుకున్నట్టయితే కనుక ఇది తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మలబద్ధకం ఉన్నట్టయితే కనుక ఈ ఫిస్టులా మీద ప్రెషర్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. అంటే మామూలుగా మల విసర్జన చేయడానికి ఎక్కువ ముక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి ప్రెషర్ అంతా కూడా ఈ ఫిస్టులా మీద పడుతుంది. కనుక మలబద్ధకం లేకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ మలబద్ధకం లేకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఆహార విహారాలన్నింటినీ పాటిస్తూ ఉండాలి. అంటే మంచినీళ్ళు కాస్త ఎక్కువగా తాగుతూ ఉండడం, అంటే ఒక 10 గ్లాసులైనా మంచినీళ్ళు తాగాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కారాలు, మసాలాలు 2 బాగా తగ్గించేసుకోవాలి. తగ్గించేసుకుని కొంచెం పీచు పదార్థం అది ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు, వీటిని కూడా ఎక్కువ కారాలు వేసుకుని కాకుండా కమ్మగా చేసుకుని తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, ఫిస్టులా సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఫిస్టులా సమస్యకి కడుపులోకి తీసుకునేటువంటి ఒక ఔషధాన్ని, తర్వాత పైకి వాడుకునేటువంటి ఒక ఔషధం గురించి, రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే మన కడుపులోకి తీసుకునేటువంటి ఔషధంలో మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 కూడా సమానంగా తీసుకున్నప్పుడు వాటిని త్రిఫలాలు అంటాం. అంటే మూడింటికి కూడా కొన్ని సిమిలర్గా ఉండేటువంటి గుణాలు, అలాగే ఒకదాంతో ఒకటి కలిస్తే కనుక కొత్త గుణాలు చేరటం అనేటువంటిది అన్నీ ఉండటం వల్ల ఈ మూడింటిని కలిపి చాలా ఔషధాల్లో వాడుతూ ఉంటాం. ఈ ఔషధంలో దీన్ని వాడుకోవడానికి కారణం ఏంటంటే దీనికి మలబద్ధకం లేకుండా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి కరకాయకి మలబద్ధకాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ మూడింటికి కూడా ఏంటంటే ఎక్కడైనా పుండు పడ్డా, లేకపోతే ఏదైనా అక్కర్లేని అంటే చర్మంలో కానీ లేకపోతే శరీరం లోపల కానీ ఎక్కడైనా అక్కడ ఉండాల్సినటువంటి కణాలు కాస్త డ్యామేజ్ అయినా సరే వాటిని తగ్గించి మామూలుగా చేసేలాగా, అంటే హీలింగ్ అయ్యేలాగా, కొంచెం పుండు మానిపోయేలాగా చేసేటువంటి గుణం త్రిఫలాలకు చాలా బాగా ఉంటుంది. ఈ మూడింటిని కలిపినటువంటి చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ 50 గ్రాముల చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే సగంగా 25 గ్రాములు విడిగా 25 గ్రాములు విడిగా పెట్టించుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి నేను కూడా విడివిడిగా కొంచెం త్రిఫలా చూర్ణాన్ని పెట్టించుతాను. ఆ
ఆ తర్వాత మనకి ఔషధం తయారీకి కావాల్సినటువంటిది శుద్ధ గుగ్గులు. ఈ గుగ్గులకి ఇలాంటి ఇప్పుడు ఈ యాప్సెస్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ అలాగా అక్కర్లేని కొన్ని మార్పులు వచ్చినప్పుడు, అంటే కొంచెం ఈ పుండు ఏర్పడడం కానీ లేకపోతే ఇంకేదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించి అది హీలింగ్, అంటే దాన్ని మాన్పించేటువంటి గుణం గుగ్గుల్లో కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ ఫిస్టులా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా ఇందాక త్రిఫలాలతో పాటుగా గుగ్గులు కూడా బాగా ఉపయోగపడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ గుగ్గులు త్రిఫలాలు కలిసినటువంటి ఔషధం ఫిస్టులా తగ్గడానికి ఒక మంచి అమృత గుళికలాగా చెప్పుకోవాలన్నమాట. చాలా బాగా పనిచేసేటువంటి ఔషధం ఇది. గుగ్గుల్ని శుద్ధ గుగ్గులు తెచ్చుకుని ఆ చూర్ణాన్ని తీసుకోండి. శుద్ధ గుగ్గులు చేసుకోవడం అనేటువంటిది మీకు ఇంట్లో కుదిరే పని కాదు కనుక మంచి ఫార్మాస్యూటికల్ ఏదైనా సరే శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని తీసుకొచ్చి ఆ చూర్ణాన్ని వాడుకోండి. దీన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మీకు చూపించడం కోసమని కొంచెం చూర్ణాన్ని నేను కూడా విడిగా పెట్టి ఉంచుతాను. ఇప్పుడు మనకి అంటే కడుపులోకి తీసుకునేటువంటి ఔషధానికి ఇవే కావాలి. ఇవి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల నీటిని తీసుకోండి. ఈ 200 మిల్లీలీటర్ల నీటిలోనూ మనం ఇందాక త్రిఫలా చూర్ణాన్ని 2 భాగాలుగా పెట్టుంచుకున్నాం కదా, అందులోంచి ఒక భాగం చూర్ణాన్ని ఈ నీటిలో కలుపుకోవాలి. ఈ నీటిలో కలిపేసుకున్నాక దీన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కషాయంలా కాచుకోవాలి. అంటే కషాయంలో కాచుకున్నప్పుడు 4వ వంతు మాత్రమే మిగిలేలాగా, అంటే మిగతా 3 వంతులు ఎగిరిపోయి 4వ వంతు మిగిలేలాగా మరిగించుకుని ఆ కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయం వేడివేడిగా ఉండగానే ఇందులో గుగ్గుల చూర్ణాన్ని కూడా కలపాలి. ఈ కషాయం వేడిగా ఉన్నప్పుడు అందులో గుగ్గుల చూర్ణాన్ని కూడా కలిపేసినట్టయితే ఆ గుగ్గుల చూర్ణం అందులో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దాన్ని అలాగే పొయ్యి మీద కొంతసేపు ఉంచుకుని ఇంక కొంచెం చిక్కబడేంత వరకు కాచుతూ ఉండాలి. అది బాగా చిక్కపడుతూ ఉన్నటువంటి సమయంలో మనం ఇందాక ఇంకొక 25 గ్రాముల చూర్ణాన్ని విడిగా ఉంచుకున్నాం కదా, అప్పుడు ఆ చూర్ణాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఆ త్రిఫలా చూర్ణాన్ని మళ్ళీ కలుపుకుని మొత్తం అంతా మాత్రా పాకానికి వచ్చే వరకు, అంటే మాత్రలుగా తయారు చేసుకునేందుకు అయ్యేలాగా బాగా చిక్కబడి ముద్దలాగా అయిపోయేంత వరకు ఉడకబెట్టి దాన్ని దింపి వాటిని శనగ గింజంత పరిమాణంలో మాత్రలా చేసుకుని ఆరబెట్టించుకోవాలి. నీడలోనే ఆరబెట్టాలి, ఎప్పుడు ఎండలో ఆరబెట్టకూడదు. బాగా ఆరిపోయిన తర్వాత ఆ మాత్రలను డబ్బాలో వేసి ఉంచుకోవాలి. ఈ మాత్రలు ఏంటంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 అలా 3 పూట్ల 2 మాత్రలను కొంచెం గోరువెచ్చటి నీరు అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఫిస్టులా సమస్య తగ్గడానికి ఔషధం బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంతో పాటుగా పైకి కూడా కొంచెం ఔషధాన్ని వాడుకుంటూ ఉండాలి. ఆ పైకి వాడుకునేటువంటి ఔషధానికి కూడా మనకి త్రిఫలా చూర్ణమే కావాలి. ఇందాకే చెప్పాను కదా, త్రిఫలాలకి ఎక్కడైనా సరే పుండు కానీ ఏదైనా ఒక డ్యామేజ్ కానీ అయితే దాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుందని చెప్పాను కదా. అందుకని ఈ త్రిఫలాల్ని ఇప్పుడు ఈ ఫిస్టులా సమస్య తగ్గడానికి పైనుంచి కూడా వాడుకుంటాం అనమాట. కడుపులోంచి వాడడమే కాకుండా పైనుంచి కూడా వాడినప్పుడు తొందరగా గుణం కనిపించి ఈ సమస్య తగ్గడానికి, అంటే కొంచెం వేగంగా తగ్గడానికి సహాయపడుతుంది. దీనికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 25 నుంచి 50 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దాన్ని దాదాపుగా 1 లీటర్ నీళ్ళల్లో వేసి మరిగించాలి. బాగా కాగనివ్వాలి అన్నమాట. అంటే ఎగిరిపోయేలాగా అక్కర్లేదు కానీ బాగా మరిగేలాగా కాచుకుని కషాయం చేసుకోవాలి. ఈ కషాయాన్ని ఒక టబ్బులో, అంటే కూర్చోవడానికి వీలుగా ఉండేంత పెద్ద టబ్బు తీసుకుని ఆ పెద్ద టబ్బులో కొంచెం వేడివేడి నీళ్ళల్లో ఈ కషాయాన్ని కూడా కలిపేసి ఒకసారి ముట్టుకొని చూసుకోండి ఎంత వేడి ఉంది అని చెప్పి. అంటే తట్టుకోగలిగినంత వేడి ఉందా ఎక్కువ ఉందా అన్నది చూసుకుని సరిపోయినంత వేడిగా ఉన్నప్పుడు ఆసన భాగం దానిలో, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఫిస్టులా ఉందో ఆ భాగం నీటిలో తగిలేలాగా కూర్చుని ఒక 10 నిమిషాలు కూర్చోవాలన్నమాట. ఈ విధంగా రోజుకు ఒకసారి తప్పనిసరిగా ఇక టబ్ బాత్ లాగా, అంటే త్రిఫలా టబ్ బాత్ లాగా చేయాలి. ఎంత మందులు వాడినా సరే ఈ సమస్య అంత తొందరగా తగ్గిపోదు. కనీసం ఒక 5-6 నెలల పాటైనా
ఈ రెండింటిని కనుక అంటే కషాయాన్ని తర్వాత మాత్రల్ని వాడుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ ఫిస్టులా సమస్యని తగ్గించుకోవచ్చు. ఫిస్టులా వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. ముందుగా 50 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి సన్నని మంటపై 4వ వంతు మిగిలేంత వరకు మరిగించాలి. దీనికి 25 గ్రాముల శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని కలిపి చిక్కబడేంత వరకు కాచుకొని విడిగా ఉంచుకున్న 25 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని కూడా కలిపి మాత్రపాకం వచ్చేంత వరకు కాచుకొని చల్లారాక శనగగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకొని నీడలో ఆరబెట్టాలి. వీటిని 3 పూటలు 2 మాత్రలు చొప్పున గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకోవాలి. ఫిస్టులా వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గౌటు వ్యాధిలో తీవ్రత తగ్గేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గౌటు వ్యాధిలో తీవ్రత తగ్గేందుకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారా అండి? గౌటు వ్యాధిలో తీవ్రత తగ్గడానికి వేప ఆకులు, చేదు పొట్ల ఆకులు ఈ 2 కూడా బాగా ఉపయోగపడతాయి. చేదు పొట్ల ఆకులు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అంటే వేప ఆకుల గురించి అందరికీ తెలుసు కనుక దాని గురించి పెద్దగా చెప్పుకోవట్లేదు మనం. వేప ఆకుల్ని తర్వాత చేదు పొట్ల ఆకుల్ని రెండింటిని సమానంగా తీసుకుని వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని వాటిలో నీరు పోసుకోవాలన్నమాట. అంటే దాదాపుగా ఒక 6 రెట్ల నుంచి 8 రెట్ల వరకు నీటిని పోసి 4వ వంతు మిగిలేంత వరకు కషాయంలా కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి కషాయం సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉండాలన్నమాట. ఈ వేప ఆకులు, చేదు పొట్ల ఆకులతో చేసుకున్నటువంటి కషాయం 30 మిల్లీలీటర్ల పరిమాణంలో 2 పూట్ల కొంచెం తేనెని కలిపి తీసుకుంటున్నట్టయితే కనుక గౌటు వ్యాధి తీవ్రత తగ్గడానికి ఈ 2 కూడా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, గౌటు వ్యాధిలో తీవ్రత తగ్గేందుకు వేపాకులు, చేదు పొట్లాకులు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఫిస్టులా వ్యాధి నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం, హనుమద పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా ఫిస్టులా సమస్యను నివారించుకోవచ్చు. ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి 2 పాదాలను ఒకదానికి ఒకటి ఆంచి దగ్గరకు తీసుకుని ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచి చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ హనుమద పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ముందుకు పోనిస్తూ శరీరాన్ని కిందకి దించుతూ కుడి కాలును వెనక్కి చాచి ఉంచి నడుమును నేలకు ఆంచాలి. చేతులు రెండింటినీ ఎడమ పాదం వద్ద జోడించి ఉంచి తలను కిందకు దించి నుదురును నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి
మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఇప్పుడు కుడి కాలును ముందుకు పోనిస్తూ శరీరాన్ని కిందకి దించుతూ ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచి నడుమును నేలకు ఆంచాలి. చేతులు రెండింటినీ కుడికాలి పాదం వద్ద జోడించి తలను కిందకి దించుతూ నుదురును నేలకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం, హనుమద పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా స్వాధిష్టాన మూలాధార చక్రాలు ఉత్తేజితమై మూలాధార భాగంలోని కండరాలు, నరాలు, నాళాల్లో పేరుకుపోయిన మృతకణాలు నశించి రక్తం సక్రమంగా ప్రసరించి ఫిస్టులా సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తరువాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. ఫిస్టులా వ్యాధి నివారణకు యోగాలో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు శరీర దుర్వాసన నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శరీర దుర్వాసన నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? కొంతమందికి ఏంటంటే ఒంటి నుంచి కొంచెం మిగతా వాళ్ళు భరించలేనట్టుగా చెడ్డ వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటి దుర్వాసన తగ్గించుకోవడానికి బోడతరం ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఈ బోడతరం ఆకుల్ని కొంచెం నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 3 గ్రాముల పరిమాణంలో తేనె కలుపుకొని 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక ఈ బోడతరం ఆకులు శరీర దుర్వాసన తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, శరీర దుర్వాసన నివారణకు బోడతరం ఆకులు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఫిస్టులా వ్యాధి నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.